రిలేషన్షిప్ స్టార్టింగ్లో గంటలు గంటలు ఫోన్ మాట్లాడతారు. మార్నింగ్ నుండి మిడ్ నైట్స్ వరకు చాటింగ్ కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా సరే ఆ వర్క్స్ అన్నీ పక్కన పెట్టి మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ ఇంపార్టెన్స్ చూసి ఇంప్రెస్ అయిపోయి ఈ పర్సన్ నాకు లైఫ్ లాంగ్ సెట్ అయిపోతాడేమో అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి అడిక్ట్ అయిపోతాం. అడిక్ట్ అవ్వగానే కథం దే విల్ చేంజ్. వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోద్ది, వాళ్ళ ప్రియారిటీస్ చేంజ్ అయిపోతాయి, వాళ్ళ కేర్ చేంజ్ అయిపోతాయి, అన్నీ చేంజ్ అయిపోతాయి. వాళ్ళు నిజంగానే బిజీగా ఉన్నారా లేక ఇగ్నోర్ చేస్తున్నారా? ఈ రెండు క్వశ్చన్స్ మన మైండ్లో రన్ అవుతాయి. మనం ఎక్కువసేపు ఉంచుకోలేముగా. బాధపడుకుంటా పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లు పెడితే వాళ్ళు వాటిని సింప్లీగా హా హమ్ హాహా అని ఎండ్ చేసేస్తారు. ఏంది అసలు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకాస్త గట్టిగా అడిగితే నీకు ఎప్పుడు నా మీద డౌటే ఉంటుంది, నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, సింప్లీగా బ్లాక్ చేసేస్తారు. వాట్ ద హెల్, ఇంత ఈజీగా బ్లాక్ చేయడం, మర్చిపోవడం? మనకు హార్ట్ ఉంది కదా, మనకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఒకవేళ నీకు లవ్ చేసేంత ఓపిక లేకపోతే, ఎఫర్ట్స్ పెట్టేంత టైం లేకపోతే ముందే చెప్పేయి. ముందే ఈ లవ్ జోలికి రాకు. ఒకసారి నీపైన ఫీలింగ్స్ వచ్చాక, నీపైన హోప్స్ పెట్టుకున్నాక ఇవన్నీ వద్దు అని వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నీకు ఇవేం చేయడం చేత కాకపోతే సింగిల్గా ఉండిపో లైఫ్ లాంగ్. ఇప్పటికైనా కొంచెం మారు.